సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఉంది మామూలుగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ పచ్చ వినేష్ ప్రొడక్షన్ దాని బాబులా ఉంది ప్రతిదీ హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంది అంత బాగుంది పవన్ కళ్యాణ్ ఉంటే ఏదైనా బాగుంటది సుజిత్ డైరెక్షన్ హెల్ప్ అయింది తమన్ మ్యూజిక్ చెప్పక్కర్లే ఇండస్ట్రీ హిట్ మాల్ ఉండదు శవాలు లేస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రశాంతంగా వండుకుంటారు ఈరోజు నైట్ ఇంటికి పోయి మొత్తం వైలెన్స్ అంత సూపర్ డూపర్ హిట్ మూవీ పక్కా చూడండి అందరు మిస్ అయితే ఇంకా మీ దురదృష్టం అంతే కలెక్షన్స్ గురించి అడుగుతున్నారా హీరో ఎవరు కలెక్షన్స్ ఏంది అన్ని సూపర్ పవన్ కళ్యాణ్ తగ్గట్టున్నది బీజం తమనన్న గురించి చెప్పాలి ఇలా కొట్టేసాడు తమనన్న బీజం సూపర్ డూపర్ హిట్ థ్యాంక్ యూ ఇప్పుడే పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసిన మామూలుగా లేదు భయ్యా సినిమా ఒక రేంజులు ఉంది హేటర్స్ అయితే గుణపం దింపిండి అనుకోవచ్చు డియర్ హేటర్స్ ఇంకో మీరు దీనికి చూడడానికి మాత్రమే పనికి వస్తారు మామూలుగా లేదన్నా పవన్ కళ్యాణ్ అన్న కల్ట్ అన్నారు కదా ఎన్ని రోజుల నుంచి అది కల్ట్ కాదు ఇది కల్ట్ తెలంగాణ ఆంధ్ర ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ మండలమైనా అన్ని దాంట్లో సినిమా ఓ రేంజ్లో పోబోతుంది నిజంగా చెప్తున్నా వరల్డ్ వైడ్గా రికార్డులు బద్దలు చేయబోతుంది ఓజీ సినిమా ఒక్కటే మాటలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కల్ట్ సుజిత్ గారి డైరెక్షన్ డెడికేషన్ ఒక్కటే మాటలు చెప్తున్నా మెంటలోనన్నా డైరెక్టర్ మామూలు మెంటలోడు కాదన్నా రక్తపాతంతో నింపేసాడు సినిమాని ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఉన్నాయి ఇలాంటి ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఏ సినిమాలో పడలేదు ఈ సినిమాలో పడినందుకు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా సంతోషిస్తున్నాం రేపటి నుంచి శివాలు లేస్తాయి అన్న థియేటర్లలో మామూలుగా లేదన్నా ఇంటర్వెల్ బ్లాంక్ ఉంటుందన్నా అది నరికితే తలకాయ రేంజ్లో లేచిపోతుందన్న నిజంగా చెప్తున్నా సినిమా వేరే లెవెల్ ఉంది హేటర్స్కి ఒకటే మాట వినాయక చవితికి ఇస్తా చందా సినిమా బాగలేదని ఎవడన్నా అంటే వాడిని పెడతా పొందా థ్యాంక్ యూ చావు కొట్టాడన్న అసలు మామూలు కాదు సుజిత్ అన్న అయితే గుడి కట్టే ఇచ్చు కైట్ ఇచ్చాడు మాకంతే చాలా అన్న ఒక్కొక్క సీన్ అన్న మైండ్ తెంగిన అసలే ఆ సుజిత్ సైకో ఆకాశంలో మా పాల్సార్ దూకి అన్నా ఇప్పుడే చూసినా నా మైండ్ పోయిందన్నా ఒక డైరెక్టర్ సైకో డైరెక్టర్ ఏం నరుకురా పవర్ స్టార్ మేనరిజం పవర్ స్టార్ ఎలివేషన్ ఆ బీజిఎం తమ్మా ఆ బీజిఎం అన్న మైండ్ తెంగిన ఇది సినిమా ఇది కదమ్మ పవర్ స్టార్ జై పవర్ స్టార్ ప్రతి సీన్ ప్రతి షాట్ సూపర్ 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 ఏమైనా రాలేదుకే ఆ షాట్ అన్న ఒక్క షాట్ డబ్బులు ఉంటుందన్నా 1000 కోట్లు పక్క నా పేరు రాకేష్ అన్న ఈ సినిమాకి 1000 కోట్లు పక్క అన్న బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతి సీన్ సూపర్ అన్న ప్రతి షాట్ ఆయన ఎప్పుడు వస్తున్నప్పుడు ఫైట్ ఇస్తుంది ఎప్పుడు వస్తున్నప్పుడు ఉన్నారు కూడా ఉచ్చ కోత పవర్ స్టార్ ఉచ్చ కోత సాంగ్స్ బీజిఎం అండ్ వెల్యువేషన్ సాంగ్స్ సూపర్ ఒకటే భయ బ్లాక్ బాస్టర్ ఈ దసరాకి అమ్మ మొగుడు పవర్ స్టార్ ఓజస్ కంపీరా నా కొడుకల్లారా సినిమా అంటే బ్లాక్ షాట్ మంచి ఉందన్న సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా బాబులకే బాబాయ్ బాబులకే బాబాయ్ బాబులకే బాబాయ్ కోనసీమ కళ్యాణ్ సీమ ఓజే సుజిత్ ఇట్టు కొట్టాడు బ్లాక్ బస్టర్ బాబులకే బాబాయ్ బాబులకే బాబాయ్ సూపర్ అసలు ఇచ్చి వాడేసాడు అమ్మ తమన్ కొట్టాడు అసలు అబ్బా ఇచ్చి వాడేసాడు తమన్ మామూలుగా లేదు భయ్యా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 10 ఏళ్ళ ఆకలి తీరిపోయింది భయ్యా చాలా సుజిత 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 సుజిత
చాలు 10 ఏళ్ళ ఆకలి తీర్చేశావు చాలు సుజిత గుడి 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 కట్టిస్తాం గుడి కట్టించేస్తాం గుడి 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 వినాయక చవితికి ఇస్తాం చందా సినిమా బాలేదని అంటే పని పెడతాం చెప్తున్నా ఆ ఎలివేషన్స్ ఆ సీన్స్ ఇంటర్వెల్ సీన్ లా ఉంటదన్న కత్తితో మా అన్న నరికితే తలక లేచిపోతుందన్న నిజంగా చెప్తున్నా సినిమా వేరే వేరే లెవెల్ అన్న ఈ సినిమా క్లైమాక్స్ కి తీసుకుపోయి సాహోకి కనెక్ట్ చేయడం అన్నది వేరే వేరే లెవెల్ అన్న అన్న డైరెక్టర్ మెంటల్ అన్న నిజంగా చెప్తున్నా మెంటల్ గా తీసేసిండు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు వాడుకో ఎన్ని సినిమాలలో ఏ డైరెక్టర్ చూపే సినిమాలు చూపించిండు అన్న నిజంగా చెప్తున్నా చచ్చిపోతారన్న నిజంగా చెప్తున్నా మామూలుగా లేదన్న సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 1000 2000 3000 4000 5000 కోట్లు కాదు ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా రేపటి నుంచి టికెట్ల కూడా బాక్స్ ఆఫీస్ లో బద్దలైపోతాయి టికెట్లు దొరకవన్న నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ అన్న ఏం కావాలో యాజ్ ఇట్ ఈస్ సుజిత్కి తెలుసు ఎందుకంటే సుజిత్ మన లాంటి ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగా యాజ్ ఇట్ ఈస్ నీ మనసులు ఓజీ బ్యానర్ కట్టుకున్నావు కదా నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇదిరా మా పవన్ కళ్యాణ్ సినిమా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా ఉంది భయ సినిమా తలలు కాదు రక్తం చెందింది ఓ జస్ట్ గంభీర నాకు కూడా కల్లరా వాసి అదిరిపోయింది భయ్యా హీరోయిన్ కూడా బాగుంది మన భయ్యా ఇట్లా కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని ఒకటే షాట్ హీరోయిన్కి ఆమెకి 4 యాక్టింగ్ రాదు ముగ్గు రాదు ఎక్స్ప్రెషన్ లేదన్నారు కదా చూసేది మన భయ్యా మన పవన్ కళ్యాణ్ కళ్ళలో చూస్తే ఆటోమేటిక్గా ఆమె కూడా కళ్ళలోంచి యాక్టింగ్ వచ్చేసిద్ది ఒకటే షాట్ ఇట్లా కూర్చుంటాడు ఇట్లా చూస్తాడు అర్థమైపోద్ది తలలో నెరికొచ్చాడు నా మొగుడు ఎక్కడ తప్పు చేస్తే ప్రతి ఒక్కరి తల నెరికేసి వచ్చాడు నా మొగుడు ఎక్కడ ఒకటే సౌండ్ సినిమా సూపర్ హిట్ ఇంకా చాలు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మూసాపేట, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. ఓకే, ఎలా అనిపించింది మూవీ? అయితే పర్ఫెక్ట్, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంజాయ్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ దాటేస్తాయి మొత్తం. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది మొత్తం. 10 out of 10. సెకండ్ హాఫ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అది చూస్తే మొత్తం యాక్షన్ చాలా హైప్ ఉంది. దాని తర్వాత కిల్లింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, విలన్ స్టోరీ అని పర్ఫెక్ట్ అయితే సెకండ్ హాఫ్లో ఉంది. అన్నీ బాగున్నాయి. సాంగ్స్ తమన్ గురించి తెలిసిందే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మూవీతో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాంట్లో హోల్డ్ బ్యాక్ ఏం చేయలేదు, అన్ని హైయెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎక్స్పెక్టేషన్స్, జనరల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రాస్ అయినాయి. ఇంకా అంతే, 10 out of 10. ఆల్రెడీ మనం పంజాబ్లో చూసాం గ్యాంగ్స్టర్ రోల్, దానికి దీనికి డిఫరెన్స్ ఏమో అనిపించింది? దీనిలో గ్యాంగ్స్టర్ రోల్ కొంచెం ఎక్కువ యాక్షన్ అయితే ఎక్కువ ఉండే. దానికన్నా ఎక్కువ చూస్తే దీనిలో యాక్షన్ అయితే 100% చాలా ఎక్కువ ఉండే. అది జనాలకు నచ్చుతుంది, యాక్షన్ మూవీతో నచ్చుతుంది, హైప్ ఉంటుంది, హైప్ రీచ్ అయింది. కనెక్షన్స్ పరంగా అంటే అందరికి తెలిసిందే కదా, సాహో కనెక్షన్ ఉందని చెప్తున్నారు. నేనైతే సాహో మూవీ చూడలే. సో కనెక్షన్ ఉందంటున్నారు. మరి జానీ డియోల్ వచ్చారు కదా, సో దాన్ని బట్టి మీకు అందరికి అర్థమైపోతుంది. 10 out of 10 మూవీ అందరు చూడాల్సిందే పక్కా. జై పవన్ కళ్యాణ్.